గత నెల చివర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. బెజవాడలోని బుడమేరు వాగు పొంగి ప్రవహించింది. దీంతో నగరంలోని కాలనీలు నీటిలో మునిగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. 5 రోజుల నుంచి ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటూ నిత్యం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా, ఈఎంఐల రీషెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశమయ్యారు. అనంతరం బ్యాంక్ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ముఠాపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే గోవాకు వెళ్లిన 12 మంది తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి లగేజ్ ని చెక్ చేయగా సుమారు మొత్తం 415 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్ లో 12 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారందరిపై అధికారులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళలపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి జరిపి అత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో 2 ఆదివాసీలు మరో వర్గం దాడులు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆదివాసీలకు మద్దతుగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు జైనూర్ వెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు 2 ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నెట్వర్క్ ను సైతం తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జైనూర్ ఏజెన్సీలో దాదాపు 1000 మంది పోలీసులు సహారా కానున్నట్లు తెలుస్తోంది. కమేడియన్ గా, విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన దారుణమైన స్థితిలో ఉన్నారు. ఎంతో మందికి దానాలు చేసిన ఆయన ఇప్పుడు చేయి చాచే స్థితిలో ఉన్నారు. అతని పరిస్థితి తెలుసుకున్న నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్ కు వైద్య ఆర్థిక సహాయార్థం ₹1,00,000 సాయం అందించారు. టీఎఫ్పీసీ నిర్మాత రామ సత్యనారాయణ, సెక్రటరీ టి ప్రసన్న కుమార్, దర్శకుడు కె అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ చెదలవాడ శ్రీనివాసరావు తరపున ఫిష్ వెంకట్ కు చెక్కును అందించారు. గత వారం నుంచి కురుస్తున్న వానలకు అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ కి మరో ముప్పు ముంచుకొస్తుంది. మరోసారి వరుణుడు విజృంభిస్తున్నాడని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి జల్లుల నుంచి మొదలయ్యి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తాలో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకతాటిగా పడే అవకాశం ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించిన 4G టెక్నాలజీ సపోర్ట్ ను వాడుకొని BSNL అద్భుతాలు చేస్తోంది. తాజాగా 4G సేవలను విస్తృతం చేసిన ఆ సంస్థ ఆకర్షణీయమైన టారిఫ్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. అయితే 5G సేవల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు BSNL అదిరిపోయే న్యూస్ చెప్పింది. 2025 సంక్రాంతి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 5G సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు BSNL ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను పేర్కొన్నారు. అతి త్వరలో 5G సేవలకు గాను టవర్లు, హై టెక్నాలజీ పరికరాలను రీప్లేస్ చేసేందుకు ఫోకస్ పెట్టామని అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మియాపూర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో ఉండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను గుంటూరు సిఐడి ఆఫీస్ కు తరలిస్తారా లేక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు. కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావితమైన ప్రాంతాల్లో అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీస్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా 6 బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ముంపు ప్రభావం వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఏపీలో భారీ వర్షాలకు చాలా చోట్ల వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల దెబ్బకి వాహనాలు కొట్టుకుపోయాయి.
కార్లు, బైకుల్లోకి నీళ్లు పోయి రిపేర్లకు వచ్చాయి. దీంతో వేలలో ఖర్చులు అవుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2-4 వీలర్ల రిపేర్లపై భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 2 వీలర్, 4 వీలర్ వాహనదారులకు భారం తగ్గించాలని, 10 రోజుల్లో క్లెయిమ్ పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం, బ్యాంకులు, కంపెనీలు కలిసి బాధితులకు అండగా నిలుద్దామని చెప్పారు. నిబంధనలను సరళీకరణ చేసి ప్రజలకు లోన్స్ ఇవ్వాలని, ఇప్పటికి తీసుకున్న లోన్స్ ను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయిమ్స్ దరఖాస్తుకు ఛాన్స్ ఇవ్వాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సీఎం కోరారు. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏపీ అతలాకుతలమైంది. ఏపీలో వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ప్రకటన జారీ చేశారు. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ బృందాన్ని ఏపీకి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద, రిజర్వాయర్ నిర్వహణ, భద్రత వంటి పలు అంశాలపై కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. కాగా ఏపీలో సంభవించిన ఈ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుకోసం పూర్తి ఆధారాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3న మున్నేరు వరద బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖమ్మం పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ క్యాడర్ మధ్య గొడవ తలెత్తింది. ఈ గుంపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కింద పడగా ఆయన కాలు మీదుగా కారు వెళ్లడంతో కాలు ఫ్రాక్చర్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఆ సమయంలో కారును ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డ్రైవ్ చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఆధారాలు లభించగానే ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు చెందిన కారును సైతం సీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తే సహించేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం సామాన్యులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోని నోటీసులను ఆలయాలు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లకు కూడా అందిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెదరాయుడు చెరువు మొత్తం విస్తీర్ణం 17 ఎకరాలని, ఆ పక్కనే ఉన్న భూములను లేఅవుట్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, నేడే ఆ చెరువు విస్తీర్ణం 42 ఎకరాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. నేను అదే స్థలంలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్లకు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.